హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని బ్లాగ్స్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మినీ సమోసా చేస్తున్నాము. సో దాని రెసిపీ మీకు ఫుల్ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసినాము. దాని తర్వాత ప్రాసెస్ మీరు ఫుల్ వీడియోలో చూడండి. యా గైజ్, ఇదైతే మన పాకెట్స్ అతకబెట్టడానికి మైదా పిండిలో కొన్ని వాటర్ కలిపి ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. సో ఇవైతే నాకు లోకల్ మార్కెట్లో దొరికినాయి. ఇవి పఫ్స్ చేసుకోవడానికి, సమోసా పఫ్స్ చేసుకోవడానికి. యా, మా స్వీటీ అక్క అయితే మొత్తానికి అది కష్టపడి ఫోల్డ్ చేస్తుంది. నాకు కూడా రాలేదు. ఇద్దరం ఏదో అట్లా ట్రై చేసినాం, కొంచెం వస్తుందా రాదా అని చెప్పేసి. కొన్ని షేప్లో వచ్చినాయి, కొన్ని షేప్ అవుట్లో వచ్చినాయి. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. సో స్వీటీ అయితే బెటరే నాకంటే, నేనే కొంచెం షేప్ అవుట్లో చేసినాను. యా, ఇట్ వాస్ గుడ్ ఈవెన్ దో. స్వీటీ అంటుందన్నమాట, మనం ఎట్లా చేస్తున్నామో చూపివా, లైక్ ఎట్లా ఫోల్డ్ చేస్తున్నాం అనేది వాళ్ళకు కూడా చూపి తెలుస్తుంది కదా అని చెప్పి. సో ఈ విధంగా అయితే స్వీటీ నేను ఇద్దరం కలిసి ఫోల్డ్ చేసినాము. యాక్చువల్గా నేను తెచ్చిన ఆ పాకెట్ పేపర్స్ అయితే వాళ్ళు బేసిక్గా నాకు 100 సమోసాస్ అవుతాయి అని చెప్పిండు. బట్ అవి 100 కాలేదు, నాకు ఓన్లీ 50 సమోసాస్ మాత్రమే అయినాయి, చిన్న మినీ సమోసాస్. నాకు తెలిసి ఇవి తేవడం వల్ల నాకు వర్క్ ఈజీ అయిపోయింది. జస్ట్ ఆ సమోసాలో ఉన్న కర్రీ మాత్రమే నేను చేసినాను. ఇవైతే వాళ్ళే ఇచ్చినారు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో నాకు సమోసా తయారైన తర్వాత టేస్ట్ చేసేద్దాం రండి. టేస్ట్ అయితే అసలు నేను అనుకోలేదు అంత బాగా వస్తుందని. నేను చాలా సింపుల్గా చేసినాను, ఏంటో సక్సెస్ అవుతుందా లేదా అన్నట్టుగా చేసినాను. బట్ ఆలు లోపల టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా జాయ్ కూడా రివ్యూ ఇస్తున్నాడు, చూసేయండి. సూపర్ సూపర్ ఇట్లా చూపెట్టు.